అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో మార్గశిర మాసంలో వచ్చే గురువారాల పూజ విశిష్టత, ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి, ఏ నియమాలు పాటించాలి పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. మార్గశిర మాసాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా మాసానాం మార్గశీర్షోహమని చెప్పాడు. అంటే అన్ని మాసాలలో మార్గశిరమే అత్యంత పవిత్రమైనది. ఈ మాసం మొత్తం లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూమిపై సంచరిస్తుందని, ఆమెను భక్తితో పూజిస్తే అష్టైశ్వర్యాలు, సంతోషం, ద్రవ్యలాభం కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రావణంలో శుక్రవారాలు ఎంత ముఖ్యమో, మార్గశిర మాసంలో గురువారాలు అంతే మహిమాన్వితమైనవి. ఈ గురువారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయి, కుటుంబంలో శాంతి, ఆర్థిక సమస్యలు తొలగింపు, అష్టలక్ష్మీ కృషి లభిస్తుంది. 2025 మార్గశిర మాసం గురువారాలు. ఏ గురువారం ఏ నైవేద్యం పెట్టాలి? మొదటి గురువారం నవంబర్ 20 తేదీ పులగం, రెండవ గురువారం డిసెంబర్ 4 అట్లు, తిమ్మన, మూడవ గురువారం డిసెంబర్ 11 అప్పాలు, పరమాన్న, నాలుగవ గురువారం డిసెంబర్ 18 చిత్రాన్నం, గారేలు, ఐదవ గురువారం డిసెంబర్ 25 పూర్ణం, బూరేలు. ఈ నైవేద్యాలు లక్ష్మీదేవిని అత్యంత సంతోషపరుస్తాయి. లక్ష్మీదేవి పూజా విధానం: తెల్లవారుజామున లేచి తలస్నానం చెయ్యాలి, ఇంటిని శుభ్రపరచాలి. ముందుగా గణపతిని పూజించి తరువాత లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఎర్ర గులాబీ పూలతో పూజిస్తే ఎంతో శుభం. ఉదయం పూజ పూర్తయ్యే వరకు ఆహారం తీసుకోకూడదు. కనకధార స్తోత్రం చదవండి, లేకపోతే శ్రీ మహాలక్ష్మీయై నమః 108 సార్లు జపించండి. గురువారం రోజున తలకు నూనె రాయకూడదు. గుమ్మానికి పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు పెట్టాలి. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటారని నమ్మకం. పాలతో చిన్న అభిషేకం చేసి నమస్కరించాలి. చేతులకు మట్టి గాజులు ధరించాలి. ముత్తైదుల్లా అలంకరించి దేవిని పూజిస్తే అదృష్టం రెట్టింపు అవుతుంది. భక్తితో, నమ్మకంతో చేసిన పూజ ఎప్పుడూ ఫలితం ఇస్తుంది. ఈ మార్గశిర మాసంలో మీరు లక్ష్మీదేవిని పూజించి ఆమె దివ్యానుగ్రహం పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.